వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క తెలివి. ఒక అడవిలో నక్క మరియు కుందేలు మంచి స్నేహితులుగా ఉండేవి. కుందేలు చాలా మంచిది, అందరితో సహాయపడేది. కాని నక్క చాలా తెలివిగా ఉండేది, అప్పుడప్పుడు మిగతా జంతువులను మోసం చేసేది. ఒకరోజు నక్క ఒక పెద్ద చెట్టు దగ్గరకు వచ్చింది. ఆ చెట్టుపైన పండ్లు ఎర్రగా, రుచిగా మెరుస్తూ ఉన్నాయి. కాని ఆ పండ్లు నక్కకు అందవు. చెట్టు చాలా ఎత్తుగా ఉంది. నక్క ఆలోచించింది, నేను చెట్టుపైకి ఎక్కలేను. కాని నా స్నేహితుడు కుందేలు ఎక్కగలడు. దీని గురించి నక్కకి ఒక పన్నాగం పన్నింది. అది వెంటనే కుందేలును పిలిచింది. కుందేలు స్నేహితుడా, చూడు, ఈ చెట్టు పైన పండ్లు ఎంత అందంగా ఉన్నాయి. నీకు వాటిని తినాలని ఉంటుందనుకుంటున్నా. నువ్వు చెట్టుపైకి ఎక్కి కొంత తెస్తే ఇద్దరం పంచుకుందాం అని నక్క బోలెడు నవ్వుతూ చెప్పింది. కుందేలు నమ్మింది. అది వెంటనే చెట్టుపైకి ఎక్కి పండ్లు తెచ్చింది. కాని కిందకి దిగగానే నక్క పండ్లు మొత్తం తీసుకుని, ఇవి నా పండ్లు, నువ్వు వెళ్ళిపో అని గొప్పగా చెప్పింది. కుందేలు దుఃఖపడింది కాని ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. నక్క పండ్లు తినడం మొదలుపెట్టింది. కాని పండ్లు కొన్ని పండినవి, కొన్ని మాడిపోయినవి. తింటూ తింటూ దుర్వాసన గల పండ్లు తిని నక్కకు పొట్ట నొప్పి వచ్చింది. నక్క బాధతో పడుకుంటూ ఆలోచించింది, నేను కుందేలు మంచితనాన్ని ఉపయోగించాను. దానివల్ల నాకు మంచి జరగలేదు. ఇక ముందు ఎప్పుడూ ఇలా చేయను. నీతి: మంచితనాన్ని గౌరవించాలి, దుర్వినియోగం చేయకూడదు. Thank you so much for watching. Please like, share and subscribe.